నా పేరు ఎంవీఆర్ ప్రసాద్ అండి. నేను యోషిత హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా కంపెనీలో ప్రెసిడెంట్గా చేస్తున్నాను. మా కంపెనీ స్టార్ట్ చేసి 4 years అవుతుంది. ఈ 4 yearsలో ఇప్పటి వరకు మేము ఓన్లీ ముంబై హైవేలో ఉన్నాం. ముంబై హైవేలో ఇప్పటికి 12 వెంచర్స్ చేసాం. ఈ 12 వెంచర్స్లో 8 వెంచర్స్ అనేది మేము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. అదేవిధంగా 4 వెంచర్స్ అనేది ప్రజెంట్ ఒక మంచి అప్రిసియేషన్ వచ్చేటటువంటి ఏరియాలో మా వెంచర్స్ అనేది ఉన్నాయి. అయితే ఇప్పుడు వరకు మేము బాంబే హైవేలో కనుక తీసుకుంటే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాం. అయితే మొట్టమొదటిసారి ముంబై హైవే తోటి పాటుగా బెంగళూరు హైవే ఎంటర్ అవుతున్నాం. ఈ బెంగళూరు హైవేలో ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి వెంచర్ యొక్క డీటెయిల్స్ మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీకు ఆల్రెడీ బెంగళూరు హైవేలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ముందుగా ఇచ్చాను. దీంతో పాటుగా ఇప్పుడు మన వెంచర్ గురించి కనుక తీసుకున్నట్లయితే మనకి ఇది కొత్తూరు జంక్షన్ అండి. కొత్తూరు జంక్షన్ నుంచి దీన్ని ఓల్డ్ బైపాస్ రోడ్ అంటారు. ఈ ఓల్డ్ బైపాస్ రోడ్ వచ్చి మనకి షాద్ నగర్ బస్ స్టాండ్ దగ్గరికి వస్తుంది. అదేవిధంగా మనం బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చేటప్పుడు కనుక తీసుకున్నట్లయితే ఇది డైరెక్ట్గా షాద్ నగర్ వెళ్ళేటటువంటి రోడ్డు. దీంట్లో ఈ బస్ స్టాండ్ ఏదైతే ఉందో బస్ స్టాండ్ పక్కనే మనకి పరిగి రోడ్డు అంటారండి. ఇది పరిగి రోడ్, ఇది పరిగి రోడ్ అండి. ఈ పరిగి రోడ్లో జస్ట్ ఒక 100 meters ముందుకు వస్తే ఇది హాజీపల్లి రోడ్ అంటారు దీన్ని. ఈ హాజీపల్లి రోడ్లో ఇది హాజీపల్లి, ఇది కిషన్ నగర్, ఇది చౌలపల్లి, ఇది చించోడ్, ఇలా మనకి మొత్తం ఈ 4 villages టోటల్ కలుపుకొని ఒక 10 km ఉంటుందండి. బస్ స్టాండ్ దగ్గర నుంచి ఈ చించోడ్ ప్రాజెక్ట్ వరకు కనుక తీసుకున్నట్లయితే మనం మొత్తం 10 kilometers వస్తుంది. ఈ చించోడ్ ఊరు ఏదైతే ఉందో ఈ ఊరు ఆనుకొని రియల్ రైజ్ అనేటటువంటి పేరుతోటి ఇప్పుడు మనం వెంచర్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఇది మొత్తం టోటల్గా 270 ఎకరాలు వస్తుంది. ఇది ఓల్డ్ మహబూబ్ నగర్ రోడ్ అంటాం దీన్ని. ఈ ఓల్డ్ మహబూబ్ నగర్ రోడ్లో ఈ చించోడ్ ఏదైతే ఉందో ఈ చించోడ్ ఊరు ఆనుకొని మనకి ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. ఇది దాటిన తర్వాత దీన్ని అయ్యవారిపల్లి అంటాం. అయ్యవారిపల్లి ఈ అయ్యవారిపల్లి నుంచి ఈ చించోడ్ ఊరు ఆనుకొని ఇక్కడ స్కూల్ ఉంటుందండి. ఈ స్కూల్కి ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు నడుచుకుంటూ వస్తారు. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ 2 ఊర్ల మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ కేవలం 1 kilometer డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో మనం 270 ఎకరాలు వెంచరంటే ఆల్మోస్ట్ 2 villages మొత్తాన్ని కూడా ఇది కవర్ చేస్తుంది. అయితే ఈ వెంచర్ వచ్చేటప్పటికి మనకి ఇంతకు ముందు ఈ చించోడ్ ముందు చౌలపల్లి అనేటటువంటి ఊరండి. ఈ చౌలపల్లి చించోడ్ మధ్యలో ఈ త్రిబులార్ అనేది అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు కొత్తగా మారినటువంటి అలైన్మెంట్ ప్రకారం ఇప్పుడు ఈ అయ్యవారిపల్లి తర్వాత మనకి ఈ రీజనల్ రింగ్ రోడ్ అనేది వస్తుందండి. ఈ రీజనల్ రింగ్ రోడ్డు ఇలా వచ్చేసి కరెక్ట్గా మన వెంచర్కి ఒక 1/2 kilometer డిస్టెన్స్లో ఈ రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. కాబట్టి ఏంటంటే ఈ వెంచర్కి చాలా అద్భుతమైనటువంటి ఫ్యూచర్ అనేది ఉంది. సో దీంతో పాటుగా మనకి ఈ ఓఆర్ఆర్ దగ్గర నుంచి ఇక్కడికి కూడా రేడియల్ రోడ్స్ అనేది వస్తాయి. సో రేపు ఇదంతా కూడా తిరిగి వెళ్లకుండా మనకి ఈ రేడియల్ రోడ్ ద్వారా డైరెక్ట్గా మన వెంచర్ దగ్గరికి మనం వెళ్ళొచ్చు. సో ఈ విధంగా ఈ వెంచర్ అనేది చాలా అద్భుతమైనటువంటి అప్రిసియేషన్ వచ్చేటటువంటి వెంచర్ అవుతుంది. అయితే ఈ వెంచర్ గురించి బ్రీఫ్గా మీకు ఒక 2 minutes చెప్తానండి. మనది రియల్ రైజ్ అనేటటువంటి వెంచర్ అండి. ఇది వచ్చి డిటిసిపి అండ్ రెరా అప్రూవల్ ఉన్నటువంటి వెంచర్. దీంట్లో మనం మొత్తం టోటల్గా 270 ఎకరాలండి. ఈ 270 ఎకరాల్లో 36 ఎకరాలు అనేది మేము phase 1 కింద దీన్ని లాంచ్ చేయడం జరుగుతుంది. ఇది February 9వ తారీఖున లాంచ్ చేస్తాం. అయితే ఈ వెంచర్కి సంబంధించి మనకి చుట్టూ కాంపౌండ్ వాల్ వస్తుంది. ఒక అద్భుతమైనటువంటి ఆర్చి ఇస్తాం. అదేవిధంగా మనది డిటిసిపి అండ్ రెరా. ఈ డిటిసిపిలో మనకి 40-33 రోడ్లు ఉంటే చాలు. కానీ మనం వచ్చేటప్పటికి 60 అడుగులు, 40 అడుగులు, 33 అడుగులు రోడ్లు ఇస్తున్నాం. సో ఆ వెంచర్కి ఉన్నటువంటి క్యాపబిలిటీ ఏందనేది మనం ఇచ్చేటటువంటి రోడ్లను బట్టి మనకు అర్థమైపోతుంది. సో ఇక్కడ చుట్టూ కాంపౌండ్ వాల్, ఆర్చ్, అదేవిధంగా రోడ్స్,
దీంతో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, పవర్, అదేవిధంగా వాటర్ హెడ్ ట్యాంక్, ఇలా మనం దీంట్లో ఇచ్చేటటువంటి బెనిఫిట్స్ అండి. దీంతో పాటుగా మా కంపెనీ ఎండి గారి ఆలోచన, దీంట్లో ఒక 7 ఎకరాల్లో రిసార్ట్ కట్టాలనేది మన కంపెనీ ఆలోచనగా ఉందండి. సో ఇక్కడ మనకి రిసార్ట్ ఎప్పుడైతే మనకు తయారవుతుందో ఆ ఏరియా మొత్తానికి కూడా ఈ వెంచర్ అనేది ఒక తలమానికంగా ఉంటుంది. సో దీంట్లో వచ్చేటప్పటికి ఏంటంటే మనం పెట్టేటటువంటి ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ కూడా మనకు అద్భుతమైనటువంటి ఈ అప్రిసియేషన్ అనేది తీసుకొస్తుందని చెప్పి నేను బలంగా నమ్ముతున్నా. కాబట్టి ఇంకా మీకు పూర్తి వివరాల కోసం నన్ను సంప్రదించండి. థ్యాంక్ యూ.